ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ సింపుల్ చికెన్ కర్రీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎంతో తొందరగా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసమై చికెన్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీ రుచికి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా చికెన్కి బాగా పట్టించుకుని 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఈలోగా స్టవ్ పై కుక్కర్ని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, అలాగే తుంచుకున్న 1 ఎండుమిరపకాయను కూడా వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. అలాగే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దానిలో సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని టొమాటో ముక్కల్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి ఈ మిశ్రమం అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లను పోసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని మూతను పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసి దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు కారాలు సరిచూసుకోవాలి. ఇలా సరిచూసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దింపి వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. చూసారా, ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవటం వల్ల చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది. అలాగే మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.